హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ దట్ గోస్ బ్యూటిఫుల్. ఇవాళ చికెన్ బిర్యానీ చేయడం చూద్దామండి. ముందుగా 1 కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. దాంట్లో ఒక 3 స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను. మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ముందు బాగా ఉప్పు కారాలన్నీ పట్టించి పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది కదా, అందుకని సాల్ట్ ఒక 3 స్పూన్స్ తీసుకున్నా. తర్వాత పసుపు ఒక 1/2 స్పూన్ పైనే తీసుకున్నానండి పసుపు. ఆ తర్వాత కారం ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి. 3 or 4 తీసుకోండి మీ కారాన్ని బట్టి. పెరుగు కూడాను 1/2 లీటర్ పైనే తీసుకున్నానండి. అంటే 300 ml అనుకోండి. అంటే అటు 1/2 కిలోకి తక్కువ, 1/2 కిలోకి ఎక్కువ తీసుకున్నాను. కర్డ్ ఎంత తీసుకుంటే మనకి అంత టేస్ట్ అనేది వస్తుంది, అంత గ్రేవీ అనేది ఉంటుందండి. ఎప్పుడు కర్డ్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలి. పెరుగు మంచిగా అన్నీ కలిపేసుకొని పట్టించుకుని ఒక పక్కన పెట్టుకుందాము. బాగా దాన్ని కలిపేస్తున్నాను. దీన్ని పక్కన పెట్టుకుని కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. దీన్ని ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన ఆనియన్స్ తీసుకుందాము. నేను ఒక 4 ఆనియన్స్ తీసుకుంటున్నాను. నాది కేజీ చికెన్కి కేజీ రైస్ అండి, అందుకని 4 ఆనియన్స్ తీసుకున్నాను. కోసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు బిర్యానీ రైస్ తీసుకొని, అది బాసుమతి రైస్ లూజే తీసుకున్నానండి, ఏ బ్రాండ్వి కాదు. తీసుకొని కొంచెం కడిగి దాంట్లో నీళ్లు పోసి కాసేపు సోక్ చేసుకుంటున్నాను, నానబెట్టుకొని అది పక్కన పెట్టుకున్నాను. ఈలోగా నేను కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెము, అంటే రైస్ బాయిల్ అవ్వడానికి మనము కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని మసాలా దినుసులు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని రైస్ని పర్ఫెక్ట్గా 90% కుక్ అయ్యేలాగా మనము బాయిల్ చేసుకోవాలండి. ఇక కావాల్సిన మసాలా దినుసులు చెక్క, లవంగం మొక్క, మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, పువ్వు అన్నీ కలిపి వేసుకుంటున్నాను. వేసుకొని అది కొంచెము ద స్పైసెస్ అంతాను ఆయిల్లోకి రిలీజ్ చేస్తుందనగా నేను కొంచెము వాటర్ ఎసర పోసుకుంటానండి. రైస్ కొంచెము ఎక్కువే పోసుకుంటానండి వాటర్. రైస్ కొంచెం ఇదయ్యేలాగా పోసుకుంటాను. ఆ ఎసర పోసుకొని అందులో సాల్ట్ వేస్తాను. సాల్ట్ ఎలా ఉండాలంటే వాటర్ టేస్ట్ సీ వాటర్ ఎలా టేస్ట్ ఉంటుందో అంటే సాల్టీగా ఉండాలన్నమాట వాటర్. అలా ఉండేలాగా వాటర్ టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక. ఎందుకంటే ఆ సాల్ట్ వల్లే ఆ రైస్కి మనకి సాల్టీనెస్ అనేది, ఆ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. నేను ఫుడ్ కలర్స్ ఏమీ యూస్ చేయనండి, అందుకని చెప్పి కొంచెము పసుపు అనేది వేసాను. రైస్కి ఆ కలర్ వస్తుందని చెప్పి పసుపు వేసేసాను. వేసి ఇప్పుడు ఇది మరగడానికి నేను ఎసర మరిగేదాకా నేను మూత పెట్టుకొని పక్కన ఉంచుకుంటానండి. టేస్ట్ చూసుకుంటున్నాను. నేను సాల్టీగా ఉండాలి, అలాగని చెప్పి మరీ సాల్టీగా ఉండదు. ఈలోగా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా నేను కుండ పెట్టుకున్నానండి. ఇది నేను చికెన్ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇందులోని 4 మగ్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం బిర్యానీ కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది.
కొంచెం ఇందులో కొంచెము జీలకర్ర వేసుకున్నాను. కొంచెం చిటపటలాడుతున్న జీలకర్ర అనగా నేను మిగిలిన స్పైసెస్ వేసుకున్నాను. చెక్క, పువ్వు, లవంగ మొగ్గలు, ఇలాచీ వేసుకున్నానండి. ఆల్రెడీ అక్కడ రైస్లో వేసాను కదా, అందుకని స్పైసెస్ ఎక్కువ అవ్వకూడదని చెప్పి. మన హోమ్ మేడ్ బిర్యానీ కాబట్టి మరీ స్పైసీగా ఉండకూడదు, అలా అని చెప్పి టేస్టీగా ఉండాలి, అది కాన్సెప్ట్. అందుకని కొంచెము బాగా ఆ దినుసుల్లో నుంచి స్పైసెస్ అని నేను ఆయిల్లోకి వచ్చేసాయి అని అనిపించినప్పుడు నేను ఆనియన్స్ వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇందాక 4 ఆనియన్స్, అవి ఈ ఆయిల్లో వేసుకొని బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా రోస్ట్ చేసుకోవడం వల్ల ఒకలాంటి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకున్నానండి. అందులో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాను ఆనియన్స్ని. ఇప్పుడు నేను పుదీనా తీసుకుంటున్నానండి. పుదీనా 2 కట్టలు పుదీనా. ఇప్పుడు కిలో చికెను, కిలో రైస్ కాబట్టి 2 కట్టల పుదీనా పడుతుంది. నేను ఆల్రెడీ దీన్ని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోని, అది మొత్తం వేసేసుకున్నాను. పుదీనా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. చాలా బిర్యానీకి పుదీనా చాలా మంచి ఫ్లేవర్ కాంబినేషన్ ఇస్తుంది అనమాట. బాగా సార్ట్ అవుట్ చేసుకొని వేపుకున్నానండి పుదీనా. ఇప్పుడు పక్కన రైస్కి ఎసర మరిగిపోయింది, ఇంకా ఇది బాయిల్ అయిపోతుంది వాటర్ కాబట్టి నేను రైస్ అందులోని వేసేసాను. బాయిల్ అవుతుంది కదా, రైస్ అందులో వేసేసాను మొత్తం. మొత్తం రైస్ అంతా అందులో ట్రాన్స్ఫర్ చేస్తానండి. ఇప్పుడు దాని మీద మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఇక్కడ చికెన్ వేసాను. ఉల్లిపాయలు మంచిగా రోస్ట్ అయిపోయినాయి. చికెన్ మంచిగా వేసేసాను ఇందులోకి. వేసేసి ఇది కూడా మంచిగా వేపుకుంటున్నాను. ఇందులో నుంచి కొంచెం వాటర్ వచ్చేదాకా మనము వేపుకోవాలి. మూత పెట్టేసుకున్నానండి. ఇక్కడేమో రైస్ ఉడుకుతుంది. ఈలోగా చికెన్లోని అంతా వాటర్ వచ్చేసినాయి చూడండి, చక్కగా వాటర్ వచ్చినాయి. ఇప్పుడు దాన్ని కొంచెము కలుపుకుంటే మళ్ళీ మూత పెట్టుకుందాము. కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. గరం మసాలా కావాల్సినవి ఏంటో చూపిస్తాను. కొంచెం వాటర్ వచ్చేదాకా మూత పెట్టుకుందాం.
ఈలోగా ఇక్కడ రైస్ బాయిల్ అయిపోతుంది. చూడండి డ్యాన్స్ చేస్తున్నాయి బియ్యం వాటర్లో. చక్కగా అది ఒక 90% రైస్ కుక్ అయ్యేదాకా మనం చూసుకోవాలండి, ఎంతవరకు అని చూసుకొని జాగ్రత్తగా కట్టేసుకోవాలి. ఎక్కువ కుక్ అయిపోయినా ఓవర్ కుక్ అయిపోయి ముద్దగా అయిపోద్ది బిర్యానీ రైస్. అలా కాకుండా పువ్వులా విచ్చుకోవాలి అంటే కనుక కరెక్ట్గా చూసుకొని మనము కట్టేసుకోవాలి. అదిగోండి రైస్ ఇంకొంచెం సేపు ఉంటే అయిపోతుంది అనమాట. ఈలోగా మనం గరం మసాలా కావాల్సినవి చూద్దాము. ముందు ధనియాలు తీసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకున్నాను. ఇందులోకి లవంగం మొగ్గలు ఒక 4 నుంచి 6 లవంగం మొగ్గలు తీసుకున్నాను. 3 ఎలాచీలు తీసుకున్నాను. కొంచెము మిరియాలు తీసుకున్నానండి. కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా కారము, అది దానికోసము. దాల్చిన చెక్క కూడాను ఒక 2 చెక్కలు తీసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా స్పైసెస్ ఎక్కువైపోతాయి కదండి. మనం ఇంట్లోని కొంచెం హెల్తీగా తినాలి కదా, అందుకని మరీ స్పైసెస్ ఏమీ వేయలేదు, చూసుకొని వేసాను. దీంట్లో కొంచెం గసగసాలు వేసాను. నేను ఈ గరం మసాలా బిర్యానీ రైస్లోకి చికెన్ కర్రీలోకి కూడా కలిపి చేస్తున్నానండి. దీన్ని బాగా బ్లెండ్ చేసుకుంటే అది ఒక ఫైన్ పౌడర్లా అయింది. దీన్ని ఇప్పుడు నేను చికెన్ కర్రీలో వేసేసుకుంటాను. 3 స్పూన్స్ కానీ 4 స్పూన్స్ కానీ వేసుకోవాలండి గరం మసాలా. మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. కొంచెం నేను నీళ్ళు ఎసరు కూడా పోసానండి ఇందులో, అంటే చికెన్ కొంచెం బాగా ఉడకాలన్న ఉద్దేశంతో కొంచెం ఎసరు పోసాను వాటర్. కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గ పెట్టుకుంటున్నాను. సిమ్లో పెట్టానండి, కొంచెం బాగా కుక్ అవ్వాలన్న ఉద్దేశంతో. ఈలోగా నా రైస్ బాగా మంచిగా ఉడికిపోయిందండి. అది కొంచెం చూడండి, నొక్కితే మంచిగా ఉడికింది. అంటే 80% to 90% ఉడకాలండి. మొత్తం ఉడికిపోతే కనుక ఈ బిర్యానీలో వేస్తే, ఈ చికెన్లో వేస్తే అది మొత్తానికి ముద్దలా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను రైస్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మంచిగా సన్నగా అలా పరుచుకోవాలి. ఒత్తేయకూడదండి రైస్ని, ఇలాగా చల్లాలన్నమాట. ఎక్కువ ఇలాగ ప్రెషర్ ఇచ్చి ఇలాగ ఒత్తేస్తే కనుక ముద్దలా అయిపోద్ది. ఇలాగ పైన ఇలా లేయర్స్లా వేయాలి, లేదంటే ఇలాగ చికెన్ వేసుకొని చికెన్ పైన ఇలా రైస్ వేసేసుకోవాలి. అన్నాన్ని మాత్రం ఇలా నొక్కడం వత్తడం మాత్రం చేయకూడదు. వేసుకొని మూత పెట్టుకొని ఏదైనా ఎత్తయింది మూత ప్రెషర్ అనేది పోకుండా పెట్టుకోవాలి. ఇదిగోండి నేనేమో రోల్ పెట్టాను. కాసేపు అయిన తర్వాత తీసి చూస్తే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అదిగోండి యమ్మీ టేస్టీ చికెన్ బిర్యానీ అండి. పైన నేను కొంచెం కొత్తిమీరను ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ గీ వేసానండి, ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది. ఇంకోటి డ్రైగా అయిపోకుండా ఉంటుంది అన్నమాట రైస్ పైన, అందుకని చెప్పి కొంచెం కొత్తిమీరను 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసాను.
ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు చికెన్ బిర్యానీలోకి కావాల్సిన రాయితా చేసుకుందామండి. నేను 1/2 లీటర్ కర్డ్ తీసుకున్నాను. అందులో 1/2 టీ స్పూన్ కర్డ్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఉల్లిపాయ ఒకటి, మీ టేస్ట్ని బట్టి 1 లేదా 2 ఉల్లిపాయలు కోసుకొని వేసుకోవాలండి, సన్నగా కోసుకొని. చికెన్ బిర్యానీలోకి ఖచ్చితంగా రాయితా ఉంటేనే బాగుంటుందండి. పెరుగు చట్నీ అంటారు కదా, అది. మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈ చికెన్ బిర్యానీ, ఈ పెరుగు చట్నీ. టేస్ట్ చేయండి, మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మేము టేస్ట్ చేసి వావ్ అని మేము చాలా ఇంప్రెస్ అయ్యాము. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను చికెన్ బిర్యానీలోకి కావాల్సినటువంటి గ్రేవీ చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. సైడ్ డిష్ అనమాట. బోన్లెస్ చికెన్ ఒక 1/2 కిలో తీసుకున్నాను. అందులోని 1/2 స్పూన్ పసుపు వేసాను. తర్వాత 1 స్పూన్ కారం వేసాను. 1-1.5 స్పూన్ కారం వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగిన ఉప్పు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పట్టించుకొని పక్కన పెట్టుకున్నాము. ఒక నిమ్మకాయ ఒక సగం బద్ద కట్ చేసి అందులో వేసానండి. కొంచెము పులుపు అనేది ఉంటే అది టేస్ట్ బాగుంటుందని. బాగా మ్యారినేట్ చేసుకొని బాగా పట్టించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కోసుకోవాలండి. నేను 4 ఆనియన్స్ తీసుకున్నా, ఎందుకంటే గ్రేవీ డిష్ కాబట్టి కొంచెం బాగా గ్రేవీ ఉండాలి కాబట్టి 4 ఆనియన్స్ తీసుకున్నాను. సన్నగా ముక్కలతో తరుముకున్నానండి. ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ 2 మగ్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. 2 ఇవి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం పచ్చిమిరపకాయలు చిటపట అన్నాక ఉల్లిపాయలు వేసుకున్నా. ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టానండి. కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకుందాము. అందులోంచి కొంచెం వాటర్ కొంచెం వస్తాయి కదా, అందుకని. బాగా ఉడకడానికి కొంచెం వాటర్ కూడా నేను యాడ్ చేశానండి. ఇది గ్రేవీ డిష్ కదా,
కొంచెం మనము గ్రేవీగానే ఉండాలి, అదే కొంచెం లూజ్గానే ఉండాలి. ఇప్పుడు నేను కొంచెం కర్డ్ వేసానండి. కొంచెం గ్రేవీ థిక్గా అవడం కోసం అని చెప్పి కొంచెం కర్డ్ వేసాను. కమ్మదనం వస్తుందండి కర్డ్ వేసుకుంటే, లేకపోతే కొంచెం బాగా మసాలాకి స్పైసెస్కి మనకి కొంచెం స్పైసీగా ఉంటుంది. కర్డ్ వేసుకుంటే కొంచెం కమ్మదనం అనేది వస్తుంది. ఇలా చేసుకుంటే మనం రోటీలో కూడా బాగుంటుందండి. గరం మసాలా ఇందాక కొట్టి పెట్టుకున్నాను కదండి, అది 1½ స్పూన్ వేసుకున్నానండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాను కుక్కర్లో. అవ్వండి 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత కుక్కర్ కట్టేసుకున్నాను. తర్వాత చల్లారిన తర్వాత తీసి చూస్తే అదిగోండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీలోకి బాగుంటుందండి, మనకి నాన్స్ చేసుకుంటే అందులోకి బాగుంటుంది, బిర్యానీ రైస్లోకి బాగుంటుంది, చికెన్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడాను. కొత్తిమీర వేసుకున్నాను. అసలు యమ్మీ టేస్ట్ అండి. కుండలో బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. ఇదిగో నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను నా చికెన్ కర్రీని. నేను ఇది ఫస్ట్ టైం అండి చికెన్ ఇలా కుండలో వండడం, చికెన్ బిర్యానీ, కానీ చాలా బాగా వచ్చింది. యమ్మీ టేస్టీ అన్నమాట. అసలు మీరు ట్రై చేయండి. అసలు చూడండి గ్రేవీ అంత చక్కగా థిక్గా ఎంత బాగుందో. చికెన్ కూడా ఇలా చేతితో పట్టుకుంటే మ్యాష్ అయిపోయేలా అంత మంచిగా ఉడికిందండి. బిర్యానీలో చికెన్ కూడా చాలా బాగా ఉడికింది. కుండ వల్ల అడుగు మాడలేదు, చాలా బాగా వచ్చిందండి. అసలు సూపర్ ఉందండి. అసలు ఇవ్వండి మా ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేస్తుంటే కూడా క్లిప్పింగ్ తీశాను. ఎలా వచ్చింది చికెన్ బిర్యానీ మీకు చూపిద్దామని. పువ్వులాగా ఉడికిందండి రైస్, ఎక్కడాను ముద్దలా అవ్వలేదు. బాగా మంచిగా ఇలాగా విచ్చుకున్నట్టుగా ఉడికింది. చికెన్ కూడా చాలా మెత్తగా ఉడికింది. అసలు అడుగు కూడా ఏమంటలేదండి. అది మాడిపోవడం కానీ అట్లా ఏం జరగలేదు. కానీ సిమ్లోని 15 నిమిషాలు ఉంచుకోవాలండి. బిర్యానీ అంతా రెడీ చేసుకున్నాక మూత పెట్టేసుకున్నాక కరెక్ట్గా టైం చూసుకొని 15 మినిట్స్లో కట్టేసుకుంటే మీకు అసలు అడుగు అంటడం అనేది కూడా జరగదు. యమ్మీ టేస్టీ అండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ పెట్టండి ఎలాగా చేసుకున్నారో మీరు. బాయ్ అండి.